పేద ప్రజలకు వరదాయిని అయిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు, దళిత సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు తక్షణం సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైరాల అప్పారావుతో పాటు మహిళా నాయకురాలు కండవల్లి లక్ష్మి, ప్రముఖ న్యాయవాది మర్రి బాబ్జీ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు వైద్యం చేసుకునేందుకు వరదాయిని ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం నిలుపుదల చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం వలన పేద, బడుగు, బలహీన వర్గాల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. దీనివల్ల పేద ప్రజల ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం తీసుకునే నిర్ణయాన్ని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఎన్నికల కమిషన్, ఆరోగ్యశ్రీ సీఈఓ సమావేశం ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య సేవలు నిలుపుదల చేస్తూ తీసుకున్న నిర్ణయం కొన్ని నెలల గడువు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించి పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు తుమ్మల తాతారావు, తాళ్లూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, డాన్ సూరి, రాంప్రసాద్, రాచర్ల సుధాకర్, పెద్దపూడి ఎల్లారావు తదితరులు పాల్గొన్నారు. పేరు వైరాల అప్పారావు మాదిగా. నేను ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగా ఉద్యమంలో రాష్ట్ర నాయకుడిగా ఉన్నాను. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేస్తున్నామని నిన్న అల్టిమేటం జారీ చేశారు. అది మాకు బాధ కలిగి ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా హాస్పిటల్ యాజమాన్యానికి, ప్రభుత్వానికి మేము తెలియపరిచేది ఏంటంటే, మీరు ఆరోగ్యశ్రీ నిలుపుదల చేస్తే పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి ఏదైనా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం మీకు 14 కోట్లు బకాయి ఉందన్నారు, వాళ్ళు 203 కోట్లు రిలీజ్ చేయాలని చెప్తున్నారు. దాన్ని మీరు అంగీకరిస్తున్నారా లేదా? అంగీకరించి వైద్యం చేస్తున్నామని చెప్పండి ఈరోజు, లేకపోతే నిలుపుదల చేస్తున్నామని చెప్పండి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం అనేది పేద ప్రజలకు చాలా ప్రాణవాయువుగా ఉన్నది, ప్రాణవాయువు నిలబెట్టేది. ఒకవేళ ఏ హాస్పిటల్లో అయినా ఆరోగ్యశ్రీ సేవలు సకాలంలో అందకుండా ఎక్కడ ఈ 175 నియోజకవర్గాలు ఎక్కడైనా ఒక ప్రాణం పోతే హత్యానేరం కింద మేము కేసు పెడతాం, ఎస్ఎస్టీ కేసు పెడతాం. అంత మాత్రం కాకుండా హాస్పిటల్నే మేము నిలదీస్తాం, అక్కడ టెంట్ కూర్చున్నాం, వైద్య సేవ నిలుపుదల చేయిస్తాం. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది పేద ప్రజలకు ఎంతో మేలు చేకూర్చేది. మా ఈ పోరాటం పేద ప్రజల కోసమే తప్ప ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు, ప్రభుత్వాన్ని పొగడాలని కాదు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే మాకు వ్యతిరేకత లేదు. మేము హాస్పిటల్లో డాక్టర్లు అంటే మేము దేవుళ్ళుగా భావిస్తాం. మీరు తక్షణం ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తారా లేదా అది మీరు తెలియపరచండి. ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ వారిని కూడా ఈరోజు సాయంత్రం మేము కలిసి ఒక వినతిపత్రం ఇస్తాం. మీరు తక్షణం ఆరోగ్య సేవలు నిలుపుదల చేస్తే మేము ఒప్పుకోము. దీన్ని డబ్బులు ఇవ్వకపోవడం ప్రభుత్వం తప్పు అయితే, డబ్బులు తీసుకుని ఇప్పటివరకు ఆగిన ఈ యాజమాన్యం ప్రభుత్వం దగ్గర తీసుకోవడం, నెగోషియేషన్ చేయాలి తప్ప మేము వైద్యం చేయమని ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాం, చెలగాటం ఆడుతున్నట్టు ఉంది. వెంటనే ప్రైవేట్ యాజమాన్యం దీన్ని ఉపసంహరించుకుని ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించి ప్రభుత్వం డబ్బులు ఇచ్చే వరకు వెయిట్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం ఇమీడియట్గా వారు కోరిన ప్రకారంగా సగం డబ్బులు ఉన్న బాకీలో సగం డబ్బులు ఇమీడియట్గా రిలీజ్ చేసి, చీఫ్ ఎలక్షన్ కమిషన్ వారు ఈ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్య పద్ధతి జరుగుతుంది కాబట్టి మీరు బాధ్యత తీసుకుని గవర్నమెంట్కి చెప్పి ఇమీడియట్గా కొంత అమౌంట్ రిలీజ్ చేయించి ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయవలసిందిగా, లేని వల్ల దీనివల్ల ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఏమైనా ఇబ్బంది పడితే దానికి బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యమే భరించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అది ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యం బాధ్యత వహించి 250 కోట్లు అని చెప్తున్నారండి. కానీ 1000 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసి అవతల హాస్పిటల్ యాజమాన్యానికి కూడా మేలు చేకూర్చండి. అలాగే ఈ పేద ప్రజలకి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా విడుదల చేశారు. ఆగిపోయిన నిధులను విడుదల చేసి ఆరోగ్యశ్రీని కాపాడాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను.